నూతన ఆలోచన విధానంతో బిగ్ టీవీ ప్రజల ముందుకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ తీసుకొచ్చింది. అమేలియా హాస్పిటల్తో కలిసి కర్నూలు జిల్లా చిలకలదోన గ్రామంలో మెడికల్ క్యాంపును నిర్వహించింది. మారుమూల గ్రామంలో ఇలాంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు బిగ్ టీవీ చేసిన కృషిపై డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. బిగ్ టీవీ అమేలియా హాస్పిటల్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్స్ ఉన్నారు. జనరల్ ఫిజిషియన్ మేడంతో మాట్లాడదాం. ఎలాంటి వచ్చేటటువంటి కేసెస్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంది మేడం మీ మెడికల్ క్యాంప్? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రసన్న. మేము అమేలియా హాస్పిటల్ కర్నూలు నుంచి వచ్చి ఉన్నాము. సో ఈరోజు మా అమేలియా హాస్పిటల్ తరపున ఇక్కడ మెగా ఉచిత మెడికల్ క్యాంప్ని బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో జరిగించడం జరుగుతుంది. సో మాకు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడానికి బిగ్ టీవీ వాళ్ళు చాలా సహకరించారు. ఇక్కడ ఆర్గనైజ్ విధానం కానీ, పేషెంట్స్ వచ్చే విధానం కానీ ప్రతి ఒక్కరు మాకు రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు వరకు మేము సుమారుగా ఒక 150 మంది పేషెంట్లకు ఉచిత వైద్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. సో మా కార్పొరేషన్ మాత్రం చాలా బాగుందండి. బిగ్ టీవీ వాళ్ళు ఇలాంటి యాక్షన్స్ ఇంకా మరెన్నో చేసి ఇలాంటి వాళ్ళందరికీ ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఎలా ఉంటుందంటారు? అంటే మీరు జనరల్గా బయటికి క్యాంప్స్కి వెళ్తూ ఉంటారు, అంటే ఒక ఛానల్ తరపున ఈ క్యాంపును ఏర్పాటు చేశారు, ఎలా ఉందంటారు పబ్లిక్ నుంచి రెస్పాన్స్? సో నార్మల్గా అయితే మనం జనరల్గా మెడికల్ క్యాంప్స్కి వెళ్తామండి. మనం ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళు పేషెంట్స్ అనేది వస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీడియా నుంచి మనం వెళ్ళాం కాబట్టి రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. సో మీరు ఇచ్చిన ప్రచారం కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే పెట్టిన క్యాంప్ స్థలం కావచ్చు. సో మనకు సుమారుగా 100 నుంచి 200 మంది పేషెంట్స్ వరకు వచ్చారు. సో మేజర్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ నిర్వహించిన మీరు కానీ మీడియా కానివ్వండి, ప్రతి ఒక్క రెస్పాన్స్ అయితే బాగుంది. రెస్పాన్స్ బాగుంది కాబట్టి పేషెంట్స్ వచ్చారు. ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఈ గ్రామీణ ప్రాంతం, మారుమూల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఎలాంటి సమస్యలతో పబ్లిక్ వస్తారు? మేజర్గా అండి చుట్టుప్రక్కల గ్రామంలో మనకు ఒక మంచి హాస్పిటల్ అనేది సౌకర్యం లేదు కాబట్టి పేషెంట్స్ నుంచి మనకు మెయిన్గా దగ్గు కానివ్వండి, ఆయాసం కానివ్వండి, మెయిన్గా వయోవృద్ధులకు వచ్చేసి కీళ్ళ నొప్పులు అనేది మేజర్ ప్రాబ్లంగా ఉంది. సో ఇలాంటి నొప్పులకు కానివ్వండి మనకు సరిగ్గా మాత్రలు లేకపోవడము, సరిగ్గా పట్టించుకునే డాక్టర్లు లేకపోవడం, ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి స్థలంలో ఈ బిగ్ టీవీ వాళ్ళు ఒక మంచి ఆర్గనైజ్ చేసి ఇలా అవకాశం లేని ఒక యూస్ఫుల్ ప్లేస్లో మనకి క్యాంప్ నిర్వహించారు కాబట్టి ఎంతో మందికి యూస్ఫుల్ అయింది. ఆ మెడిసిన్ ఒక 2 days కానివ్వండి వాళ్ళ పెయిన్ మాత్రం రిలీఫ్ 100% అవుతుంది. సో అది కూడా ఒక యూస్ఫుల్లే కదా. ఇంకో మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఆప్తా సంబంధించినటువంటి సమస్యలతో పేషెంట్స్ వస్తూ ఉన్నారు, ఎలా ఉందంటారు మేడం క్యాంప్? చాలామంది వృద్ధులకి పల్లెటూరులో తెలియదు కదా, మాకు కట్రాక్ట్ ఉంది, టెరిజియం ఉందనేసి ఎవరికి వాళ్ళు అడ్వైస్ చేసే వాళ్ళు అనేవి ఉండరు. ఇక మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ఏముందంటే వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లోనే మేము చెప్తానమాట, ఈ స్టేజ్లో మీకు ఈ అద్దాలతోనే సరిపోతుంది, లేకపోతే కట్రాక్ట్ సర్జరీ చేయించుకోవాలి, ఇంకా ఎక్కువ లేట్ చేసుకుంటే శుక్లం పగిలిపోతుంది, తర్వాత వేరే అవకాశాలు ఏవి ఉండవు అని ఇలాంటివి మేము ఈ ఉచిత మెడికల్ క్యాంప్స్ వల్ల సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మొత్తంగా ఉండేటటువంటి బిగ్ టీవీ అమేలియా హాస్పిటల్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ మెగా ఉచిత మెడికల్ క్యాంపుకి సంబంధించి ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక్కడ ఉండేటటువంటి వైద్యులతో పాటు అమేలియా సంబంధించినటువంటి వైద్య సిబ్బందితో ఈ యొక్క క్యాంపును నిర్వహించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా మరెన్నో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్యాంపులను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సంబంధించినటువంటి అనారోగ్యాలను బాగు చేసే దిశగా ముందుకెళ్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్నో చేపట్టాలని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, చిలకలదోన గ్రామం నుంచి.